హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఇవాళ రెసిపీ కుండలో చిక్కుడుకాయ చికెన్. అస్సలు కష్టం లేకుండా చాలా ఈజీగా మీ ఇంటిల్లిపాది చప్పట్లు కొట్టి ఆహా అనేలాగా ఎలా చేసుకుందామో చూసేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ పైన చిక్కుడుకాయలు ఒలుచుకొని వాటర్లో వేసి సాల్ట్ వేసి ఒక పావు గంట పెట్టాను, ఏమన్నా కెమికల్ ఉంటే పోయిద్దని. ఇంకా 1.5 కేజీ వరకు చికెన్, ఉప్పు పసుపు కొంచెం నిమ్మకాయ రసం లేకపోతే పెరుగుంటే పెరుగైనా వేసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి ఒక 10, టమాటాలు ఒక 4, ఉల్లిపాయలేమో మా వాళ్ళు కొట్టు దగ్గరికి వెళ్ళారండి తేవటానికి, అందుకని చూపించలేదు. ప్రాసెస్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇంకా క్రిస్టల్ సాల్టు, కారం, పసుపు. దీనికి మసాలాలు ఏమీ వేయము, అల్లం చిన్నులపాయ పేస్ట్ మాత్రమే. అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ చిన్నవి అంత తీసుకున్నాను. ఫస్ట్ ఒక మట్టి కుండ తీసుకున్నానండి. మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక 2 గంటలు నూనె యాడ్ చేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి, నూనె మాత్రం. అలాగే క్రిస్టల్ సాల్టు, కారము వేస్తున్నాను. ఇంకా కొంచెం పసుపు, అంటే కూరకు కూడా ఒకసారి సరిపడా వేసేసాను. ఓకే అండి, ఇప్పుడు చక్కగా ఇట్లా కలుపుకోవాలి. మన ముక్కకి ఉప్పు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పట్టేలాగా చక్కగా ఇట్లా కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకుంటే కలవదండి, చేతితోనే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాకండి ఒక్క పావు గంట పక్కన పెట్టేసుకోండి, మూత పెట్టుకొని మ్యారినేట్ అవుతుంది. ఈలోపు మా పెద్దోడు హనీష్ అండి, మా బాబు పేరు హనీషు, టమాటాలు పచ్చిమిర్చి కట్ చేస్తున్నాడు. పిల్లలకి ఇట్లా పని చెప్పండి, చక్కగా నేర్చుకుంటారు. మగపిల్లలు ఆడపిల్లలని డిఫరెన్స్ ఏం లేకుండా నేర్పించేసేసేయండి. నాకైతే చాలా ఇష్టం అలా చేయించడం పిల్లల చేత. చూడండి ఎలా కట్ చేశాడో. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేసేయండి. మీరు కూడా మీ పిల్లల చేత ఇలాగే చేపిస్తారా? కామెంట్ చేయండి నాకు. ఇందాక మ్యారినేట్ చేసిన దాంట్లో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు యాడ్ చేశాను. ఇది ఇంకా కొంచెంసేపు మ్యారినేట్ అవ్వాలండి, ఆ ఫ్లేవర్ పట్టుకుంటుందని జస్ట్ ఊరికే యాడ్ చేశాను. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఈ సైజువి, దానికి చాలు మనకి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసేద్దామండి. ఇందాక మ్యారినేట్ చేసి పెట్టాం కదా, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే మళ్ళీ నీరు వచ్చే వరకు మనకి మాడిద్ది కదా. కొంచెం కుక్ అయినాక మీకు చూపిస్తా, మూత పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక మిక్సీ జార్లోకి నేను ఇందాక చూపించాను కదా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా అవన్నీ కట్ చేసుకొని వేసుకోండి. అలాగే జీలకర్ర, పచ్చి జీలకర్ర వేయాలి. జీరా పౌడర్ వేయచ్చు కదా అంటారేమో మీరు, ఈ టేస్ట్ అయితే రాదండి, జీలకర్ర పొడి వేసిన టేస్ట్. ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ అయితే కుక్ అవుతుంది, ఈ లోపల మనం ఈ ప్రాసెస్ చేసుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాను నేను. ఇంకా చికెన్లో అయితే వాటర్ వస్తున్నాయి, దీన్ని ఒకసారి మీకు కదిలించి చూపిస్తాను. చూడండి ఇట్లా ఎగరేసుకోవాలి, మిక్స్ అయిపోయి పెట్టేసుకోండి. పద్దాకలు ఏం అవసరం లేదండి, ఫస్ట్ అట్లా ఎగరేస్తే మనకు మిక్స్ అయ్యిద్ది, ఫ్లేవర్ అనేది కింద దాకా వెళ్ళిద్ది. వాటర్ అయితే బాగా వచ్చినాయి చూడండి మీరు. చికెన్ కొంచెం ఉడుకు పట్టడం మొదలైంది కదా, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలని వేసేసేయాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. చిక్కుడుకాయలు కూడా చికెన్తో పాటు ఉడికితేనే మనకి ఆ చిక్కుడుకాయ ఫ్లేవర్ చికెన్లోకి దిగి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఇట్లా కూరగాయలు వేసి చేసుకునేటప్పుడు చికెన్ అయినా మటన్ అయినా మసాలాలు మాత్రం ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే మనకి కూరగాయ ఫ్లేవర్ తెలియాలి కానీ మసాలా ఫ్లేవర్ కాదు. అలాగే ఎక్కువ మసాలాలు వేస్తే అది హెల్దీ కాదు కదా, అందుకని వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్తోనే చక్కగా కుక్ అయిపోయిద్ది. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
చూడండి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. తిప్పకపోయినా ఏం అడగంటదు, కాకపోతే నేను కుండలో కుక్ చేస్తున్నాను కదా, అందుకని డెఫినెట్గా తిప్పుకోవాల్సిందే మధ్య మధ్యలో. ఈ చిక్కుడుకాయ ఇత్తనం ఉడికిందంటే మనకి చికెన్ కూడా ఉడికిపోయినట్టే. అదొక్కటి చెక్ చేసుకొని కట్టేసుకోవటమే. చూసారా ఎంత అసలు ఈజీ అంటే అంత ఈజీ అండి కర్రీ చేయటం. అలాగే ఇంకొకటి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఇలా పెడితే వాళ్ళకి మసాలాలు ఏమీ ఉండవు కాబట్టి ఇది చాలా హెల్దీ. చిక్కుడుకాయల వల్ల మనకేంటంటే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది వాటిల్లో, ఫైబర్. దానివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా హెల్దీ చిక్కుడుకాయ తినటం వల్ల. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే వాటిల్లో చిక్కుడుకాయ నెంబర్ 1 అండి. ఇంకా చికెన్ సంగతి తెలిసిందే కదా, ప్రోటీన్ రిచ్, అన్ని విటమిన్స్ న్యూట్రియంట్స్ ఫుల్ ఉంటాయి. ఒక చికెన్ తీసుకున్నామంటే చాలు. దానితోడు చిక్కుడుకాయ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎంత హెల్దీ రెసిపీ అంటే ఇది అంత హెల్దీ రెసిపీ. మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అలాగని టేస్ట్లో ఏం తగ్గేదేం లేదండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, ఎంత ఒక టేబుల్ స్పూన్స్, డైజెషన్ బాగుంటుందని యాడ్ చేస్తున్నానండి. ఇదైతే ఒకసారి మిక్స్ చేసుకుందాం. చిక్కదనం కూడా వస్తుంది కొంచెం ధనియాల పొడి వేయటం వల్ల, హెల్త్కి కూడా చాలా మంచిది. ధనియాల పొడి యాడ్ చేసినాక మూత పెట్టి ఒక 10 to 12 మినిట్స్ కుక్ చేసుకుందాం. నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదండి, దాంట్లో వచ్చిన వాటర్తోనే మొత్తం కుక్ అయిపోయింది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, అప్పుడు కొత్తిమీర వేసుకోండి. కొంచెం కరివేపాకు ఒక రెమ్మ, అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కడిగి శుభ్రంగా పక్కన పెట్టాను, అదే యాడ్ చేసుకోవడమే. మా పూర్వని యాడ్ చేస్తున్నాడు, మా చిన్నబాబు అండి. ఇవాళ హాలిడే, అందుకని మా వాళ్ళు ఇద్దరు మేం చేస్తామని వచ్చారండి మధ్యలోకి. ఇదైతే ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందిలేండి. అంతేనండి, చాలా ఈజీ అయినటువంటి చిక్కుడుకాయ చికెన్ అనేది కుండలో రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గ్రేవీ చూసారా ఎంత థిక్ వచ్చిందో, ధనియాల పొడి వేయటం వల్ల అంత థిక్ వచ్చింది. మసాలాలు చాలా తక్కువ వాడతాం దీనికి, చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. కారం మాత్రం నేను ఎక్కువే వేసానండి. మీకు కారం తక్కువ వాడుకునే పని అయితే మీరు తక్కువ వేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్. ఇదైతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా హెల్దీ రెసిపీ.